శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలు ధనురాశి వారికి. ధనురాశి వారికి చతుర్థ స్థానంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం కనబడుతుంది. అంటే ధనస్సు, మకరం, కుంభం, మీనంలో ప్రవేశిస్తారు కాబట్టి అర్ధాష్టమ శని యొక్క ప్రభావము బాగా విశేషంగా కనబడుతుంది. అలాగే సప్తమంలో బృహస్పతి యొక్క అనుగ్రహం కూడా కనబడుతుంది. అలాగా తృతీయ స్థానంలో రాహు, భాగ్యంలో కేతు యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఎటొచ్చేయండి అంటే అర్ధాష్టమి యొక్క ప్రభావం అయితే నెగిటివ్గా ఉంటే బృహస్పతి అనుగ్రహం పాజిటివ్గా ఉంటుంది. రాహుకేతుల యొక్క అనుగ్రహం కూడా కొంతవరకు పాజిటివ్గా ఉందని చెప్పచ్చు అన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ధనురాశి వారికి మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వీళ్ళందరికీ కూడా ఆర్థిక వ్యవహారాలతో ముందు వెళ్ళేందుకు ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యము, అవమానం ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఆదాయం విషయంకి వచ్చినప్పుడు 5 భాగంలో ఆదాయం వస్తే వ్యయం కూడా 5 భాగంలో కనబడతాయి. అంటే ఎంత ఆదాయం వస్తే అంత ఖర్చు కూడా కనిపిస్తుంది. అంచేత భయపడక్కర్లేదు. ఈ సంవత్సరం వచ్చిన ఆదాయం అలా ఖర్చు పెట్టడానికి ఉపయోగపడుతుంది. కొన్ని సంవత్సరాలకు వచ్చిన ఆదాయాన్ని అలా వస్తుంది. ఈ సంవత్సరం దాంతోనే సర్దుబాటు మీకు జరిగే అవకాశం బాగానే ఉంది చెప్పచ్చు. అలాగే రాజపూజ్యం ఒక భాగం అయితే అవమానములు 5 భాగంలో కనబడతాయి. అంటే ఇక్కడ ప్రతి దాంట్లో మనం ముందు వెళ్ళడం వల్ల ఏంటంటే అవమానకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అది చతుర్థంలో ఉన్న శని యొక్క ప్రభావం మనకు విశేషంగా అవమానకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం కనబడుతుంది. కాబట్టి మనం ఎలా మూవ్ అవ్వాలి, ఆర్థిక బలం న్యూట్రల్గా ఉంది కాబట్టి విశేషంగా కుటుంబంలో కానీ, కుటుంబ పరంగా కానీ, సొసైటీలో కానీ ఈ అవమానకరమైన స్థితిగతులు ఎదుర్కొనడానికి కావాల్సిన బలాన్ని పెంచుకుని చాలా అవసరం పడుతుంది ధనురాశి వారికి. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో ఉన్న రైతులు కానీ, వ్యవసాయం పండించే రైతులు, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ అనుకోండి, అలాగే విత్తనాలు అనుకోండి, సీడ్స్ వ్యాపారం చేసేవాళ్ళు అనుకోండి, పెస్టిసైడ్స్ వ్యాపారం చేసేవాళ్ళు అనుకోండి, వీళ్ళందరికీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని తగ్గ ఫలితం కూడా వచ్చేస్తుంది. ధైర్యం చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప ఫలితం అది ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి తప్ప ఆదాయం వ్యయం విషయంలో మాట ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సంవత్సరం అంతా పుష్కలంగా మీరంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టుగా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా అంత ఫలితం వచ్చే అవకాశం అయితే ఇది విశేషంగా కనబడుతూ చెప్పగలుగుతాం. అలాగే విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి విషయానికి వచ్చినప్పుడు విశేషంగా ప్రయత్నం చేసుకోండి. సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీసా ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా ప్రయత్నం చేసిన లక్కీగా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశాలు వెళ్ళడం అవుతుంది, విదేశాల్లో చదువుకోవడం అవుతుంది, విదేశాల్లో వ్యాపారం చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతారు. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం అయితే సంపూర్ణంగా ఉన్నాయని చెప్పగలుగుతాం. ఇదిలా ఉంటుండగానే వ్యాపారము, స్వయం ఉపాధి, సొంత వ్యాపారాలు అంటే ఫ్రీలాన్స్గా చేసే వ్యాపారాలు బాగున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది, క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి, అలాగే ఫ్రీలాన్స్గా చేసే వ్యాపారాలు రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వ్యాపారాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఒక 10% సంపూర్ణం ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ముందుకు వెళ్తే రాజకీయ రంగం, అలాగే రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవాలి. రాజకీయ రంగం అనేది ఒక చిన్న వ్యాపార కేంద్రంగా తయారైంది కాబట్టి వాళ్ళ రేపు ఎవరి మీద అయితే ఏ నాయకుడి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు సంపాదించాలనుకున్నారో అటువంటి నాయకుడి దగ్గర నుండి కూడా మీకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కాంట్రాక్ట్ వర్క్స్ మీ గవర్నమెంట్ రావాల్సిన వచ్చే అవకాశం ఉంది. అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. సక్సెస్ అనేది ఉన్నది సంపూర్ణంగా ఉంది. గురుబలం ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు ఈ సంవత్సరం మొదలుపెట్టిన కాంట్రాక్ట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వానికి అవి సఫలీకృతం అయ్యే అవకాశం పూర్తిగా ఉంది చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ దగ్గరకు వచ్చినప్పుడు భూమి పూజలు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీల్ అనుకోండి, సిమెంట్, ఐరన్ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, వీటిలో పెట్టిన ప్రతి రూపాయికి రూపాయి లాభదాయకంగా ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాని తగ్గట్టు ఫలితం కూడా వచ్చేస్తుంది. అంచేత నష్టం అనేది ఈ సంవత్సరం మీకు ఏమాత్రం లేదని చెప్పడానికి అవకాశం ఉంది. ఇదిలాగుంటుంటే కోర్టు వివాదాల నుండి బయటపడతారు. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు వస్తాయి. అలాగే కోర్ట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కూడా జరుగుతాయి, మీకు అనుకూలంగా జరుగుతాయి. అదేవిధంగా అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య జరుగుతున్న వివాదాస్పదమైన స్థితిగతులు ఏమైనా ఉంటే ఆస్తి విషయంలో అవి కూడా ఒక కొలికి వచ్చి అనుకూలంగా మీకు జరిగే అవకాశం సంపూర్ణంగా ఉందని చెప్పగలుగుతాం. కళాకారులు, సినిమా రంగంలో ఉండే వాళ్ళకి కష్టపడిన దానికి ఫలితము కనబడుతుంది కాబట్టి దానికి ఉత్సాహకరమైన ఫలితం అయితే వచ్చే అవకాశం తక్కువే. అంటే ఏంటంటే 10 రూపాయలు కష్టపడితే 10 రూపాయలు మనకు మిగులుతుంది. అంతేగాని ఆనందకరంగా వచ్చే ధనం మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఈ ధనురాశి వారికి కనబడించట్లేదు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉంటాయి. గురుబలం సప్తమంలో ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య అనుకూలత సంపూర్ణంగా కలిగే అవకాశం కనబడుతుంది.
పెళ్లి సంబంధాలు, శుభకార్యాలు, అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన అనుకోండి, భూమి పూజలు అనుకోండి, అగ్రిమెంట్స్ అనుకోండి, కాంట్రాక్ట్స్ అనుకోండి, బిజినెస్లోని పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ చేసుకోవడం అనుకోండి, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం పుష్కలంగా మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అర్ధాష్టమి శని ప్రభావం ఉంది కాబట్టి దిగువ భాగం అంటే నాభి నుండి దిగువ భాగంలో కొన్ని అనారోగ్య స్థితిగతులు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్కిన్ డిజీజెస్ వచ్చే అవకాశం ఉంది. ఇమ్మీడియట్గా డాక్టర్తో కన్సల్ట్ చేయండి. నా క్రానిక్ ఇష్యూస్ అవ్వకుండా జాగ్రత్త పడండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి అలసట ఉండదు. దూర ప్రయాణాల్లో లాభదాయకంగా ఉంటుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవలేదు. ఎప్పుడు ఇలాగ నడిపించుకుంటూ వెళ్ళండి. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి మనకు కనిపించట్లేదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ట్రేడింగ్ మాత్రం చేయడానికి అవకాశం లేదు. అలాగే కాంట్రాక్ట్ వర్క్స్, అలాగే సివిల్ వర్క్స్, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్, వీటన్నిటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. ప్రతి రూపాయికి రూపాయి లాభదాయకంగా మీ జీవన విధానం ఈ సంవత్సరంతో జరుగుతుంది చెప్పగలుగుతాం. ఇవన్నీ ఒక ఎత్తులో పెట్టుకున్నప్పుడు అర్ధాష్టమి శని యొక్క ప్రభావం వల్ల మానసికంగా, శారీరకంగా కొన్ని దోషాలు వస్తాయి కాబట్టి నడిచేటప్పుడు షుగర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నడిచేటప్పుడు జాగ్రత్త పడాలి. మోకాలు దిగువ భాగంలో స్ట్రెస్ బాగా ఉంటాయి కాబట్టి దాని తగ్గ ఆరోగ్య సూత్రాలు పాటించడం ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ సూర్య ఆరాధన కూడా చేసుకుంటూ వెళ్ళడం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణమూర్తి అంటారు కాబట్టి సూర్య ఆరాధన కూడా బాగా చక్కగా చేసుకుంటూ వెళ్ళడం కొంత ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.